డైవర్స్ అనేది 2 టైప్స్‌గా అప్లై చేయొచ్చు కోర్ట్ ఆఫ్ లాలో. ఫస్ట్ వన్ ఈజ్ మ్యూచువల్ కన్సెంట్. భార్యాభర్తలు ఇద్దరూ విడిపోదామని నిర్ణయించుకొని కోర్టు ద్వారా డైవర్స్ అప్లై చేయటం. 13B ఫామ్ ఫిలప్ చేయాలి. సో ఇట్ విల్ బీ ఏ క్విక్కర్ ప్రాసెస్ ఇన్ జనరల్ వెన్ కంపేర్డ్ టు కంటెస్టెడ్ డైవర్స్. కంటెస్టెడ్ డైవర్స్ అంటే భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే డైవర్స్కి అప్లై చేస్తారు, ఇంకొకరు నేను ఇవ్వను అంటారు. సో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్లో అప్లై చేసిన తర్వాత ఆబ్వియస్లీ కోర్టు కౌన్సిలింగ్ పంపిస్తుంది. కోర్ట్ ఇంటెన్షన్ భార్యాభర్తల్ని కలిపి ఉంచటం. సో అది కోర్టు ట్రై చేయాల్సినంత వరకు కౌన్సిలింగ్స్ అవన్నీ ట్రై చేస్తుంది. ఫైనల్గా ఇద్దరు కలిసి ఉండమని అప్పటికి నిర్ణయించుకొని ఉంటే మీ మధ్య సెటిల్మెంట్ అయిందా అని అడుగుతుంది. ఇద్దరి మధ్య కన్సెంట్ వస్తే డెఫినెట్లీ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ డిపెండ్స్ ఆన్ కన్స్ట్రైంట్స్ కోర్టు డైవర్స్ డిగ్రీ గ్రాంట్ చేస్తుంది. దెన్ డైవర్స్ డిగ్రీ గ్రాంట్ చేసిన తర్వాత వారిద్దరు భార్యాభర్తలు కాదు చట్టం దృష్టిలో. కంటెస్టెడ్ డైవర్స్లో భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే డైవర్స్ కావాలని కోర్ట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇన్ జనరల్ భార్యాభర్తలు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్. ఒకవేళ భర్త జాబ్ చేస్తూ భార్య జాబ్ చేయకపోతుంటే భార్య డైవర్స్ అడిగితే, సో ఆఫ్టర్ డైవర్స్ భార్య ఎలా బతకాలి, భర్త శాలీలో ఎంతవరకు మెయింటెనెన్స్ కింద కోర్టు గ్రాంట్ చేస్తుందో అది ఫస్ట్ థింగ్ ఆలోచించుకోవాలి, మెయింటెనెన్స్. సెకండ్ థింగ్ ప్రాపర్టీ డివిజన్. భర్తకున్న ఆస్తుల్లో కూడా భార్య ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, ఈవెన్ దో భర్త సంపాదించినా కానీ. డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్. సో ఎందుకంటే బేసిక్గా భార్యాభర్త విడిపోయినా బతకాలి కాబట్టి ఆవిడకి ఇల్లు ఉండాలి కాబట్టి, ఒకవేళ ఆవిడకి ఇల్లు ఏం లేకపోతే భర్త సంపాదించిన ఒకటి ఇళ్ళలో షేర్ కానీ లేదా 2 or 3 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో షేర్ కానీ ఉంటుంది, డెఫినెట్గా కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ స్త్రీధన్ అనేది అది ఓన్లీ భార్య హక్కే, భర్తకి ఎటువంటి రైట్స్ ఉండవు. ఇన్ కేస్ అది యూజ్ చేసినా హీ హ్యాస్ టు రికవర్ అండ్ రీపే టు ది వైఫ్. చైల్డ్ కస్టడీ. సో బిలో 5 years అయితే కోర్టు డెఫినెట్గా మదర్కే కస్టడీ గ్రాంట్ చేస్తుంది, ఆఫ్ కోర్స్ మదర్ విల్లింగ్ ఉంటే. అబోవ్ 5 years అయితే ఇట్స్ నాట్ అబౌట్ ఫాదర్ మదర్లో ఎవరు అడిగారని, దానికన్నా పిల్లలకి ఎవరి దగ్గర ఉంటే బెస్ట్గా బాగుంటుంది అని కోర్టు నిర్ణయించుకొని చైల్డ్ కస్టడీ ఇస్తుంది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత అప్పుడు కోర్టు డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. సో బిఫోర్ ఇఫ్ ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్ wanted to get divorced, so please check all this stuff and then go ahead for filing the divorce petition.